రెండో విడత ఎన్నికల జాబితా సవరణలను చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘం రెండో విడతగా 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎన్నికల జాబితాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. 1951 నుంచి 2004 వరకు 8 సార్లు ఈ ఓటర్ల జాబితా సవరణలు జరిగాయని, చివరిసారిగా 21 ఏళ్ల క్రితం 2002-2004 మధ్య ఈ ప్రక్రియ జరిగినట్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. ఇందులో భాగంగా బీహార్లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఎన్నికల జాబితాను పూర్తి స్థాయిలో సవరణ చేసినట్లు, ఈ క్రమంలోనే రెండో విడతగా 9 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సవరణ ప్రక్రియ ఉంటుందని, ఓటర్ల జాబితాను నవీకరించడం, ధృవీకరించడం, అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చడం, అనర్హులను తొలగించడం లాంటి పలు దశలు ఈ సవరణ ప్రక్రియలో ఉంటాయని ఆయన వివరించారు. ఎన్నికల జాబితా క్వాలిటీపై ప్రతి ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేస్తున్నాయి. అందువల్ల ఇది అత్యవసరమని భావించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ రెండవ దశ సవరణ ప్రక్రియ మేరకు అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు ప్రింటింగ్, ట్రైనింగ్ ఉంటుంది. నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు హౌస్ టు హౌస్ ఎన్యూమరేషన్ ఫేజ్ ఉంటుంది. హియరింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ డిసెంబర్ 9 నుంచి 2026 జనవరి 31 వరకు కొనసాగుతుందని భారత ఎన్నికల ప్రధానాధికారి వివరించారు. ఫిబ్రవరి 7వ తారీఖు 2020 తుది ఎన్నికల జాబితా ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. రెండవ దశ ఎన్నికల సవరణ జరగనున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గోవా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, రాజస్థాన్. కేంద్ర పాలిత ప్రాంతాల్లో అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ ఎన్నికల జాబితా సవరణని ఒకసారి మనం అధ్యయనం చేస్తే 2004 తర్వాత అనేక మార్పులు, చేర్పులు, దొంగ ఓటర్లు, అర్హులు లేకపోవడము, అనర్హులు చేరిపోవడం లాంటి ఎన్నో అవకతవకలు ఈ ఎన్నికల జాబితాలో చోటు చేసుకున్నాయి. చనిపోయిన వాళ్ళకు కూడా ఓటు హక్కులు కొనసాగాయి. వాటిని ఇంకొకరు వచ్చి ఓట్లు వేయడం, ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసాం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు బీహార్ ఎన్నికలపై దాఖలైన పిటిషన్ పైన కఠినంగా స్పందించి పెద్ద ఎత్తున ఎన్నికల జాబితా సవరణ జరగాలని ఆదేశించడంతో కళ్ళు తెరిచిన భారత ఎన్నికల కమిషన్ ఎట్టకేలకు ఆ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఎన్నికల జాబితా ప్రక్షాళన చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా కూడా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ క్రమంలో ఈ రెండో ఫేజ్ ఎన్నికల జాబితా సవరణ జరుగుతోంది. ఇది చాలా మంచి పరిణామంగా చెప్పవచ్చు. భారత ఓటర్లు కూడా అర్హులైన వారు తమ ఓటు హక్కు ఉందో లేదో, లేకపోతే దరఖాస్తు చేసుకుని తమ ఓటు తెప్పించుకునే విధంగా వీరు కూడా కృషి చేసేయాల్సిన అవసరం చాలా ఉంది.